హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు చుక్కకూర పచ్చడి గురించి తెలుసుకుందాము. అందుకోసం 2 కట్టల చుక్కకూరని తీసుకొని బాగా కడిగి తీసుకోవాలి. దానికోసం ఒక ఆనియన్, టమోటో, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కారపొడి, ఉప్పు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. అవి బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకు అన్నీ బాగా వేడి చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న కారపొడి, సాల్ట్, తర్వాత జీలకర్ర, ఆనియను, వెల్లుల్లి అవన్నీ కూడా ఒక మిక్సీ పట్టుకోవాలి. అంటే మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఈ తర్వాత వేగిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ వేసి బాగా కొద్దిసేపు వేయించాలన్నమాట. బాగా వేయించిన తర్వాత అందులోకి చుక్కకూరను కడిగి పెట్టుకున్నటువంటి చుక్కకూరను వేసి కొద్దిసేపు బాగా కలిపి కొద్దిసేపు మగ్గియాలన్నమాట. ఒక 4-5 నిమిషాల పాటు. అది మగ్గిన తర్వాత టమోటా ముక్కలు అన్నీ వేసి బాగా కలపాలన్నమాట. కొద్దిసేపు మగ్గిందా లేదా అని మూత పెట్టి చూసుకోవాలి. ఆ మగ్గిన తర్వాత టమోటా ముక్కలను వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా బాగా మగ్గాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు అలాగే కలిపెడతా ఉంటే మగ్గిపోతాయి. తర్వాత కొద్దిగా పసుపు వేసి మళ్ళీ కొద్దిసేపు మగ్గివ్వాలి. మరలా దింపే ముందరగా కొంచెం ధనియాల పొడి వేసుకొని దింపుకోవాలన్నమాట. అంతేనండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అన్నంలోకి, చాలా వేడివేడి అన్నంలోకి బాగుంటుందన్నమాట. సైడ్ డిష్గా కూడా ఇది పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి.